మేము బాయ్కట్ చేసేస్తున్నాం, మేము రాము అంటే ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని కారణాల వలన అసెంబ్లీకి రాకపోతే చట్టంలో 60 రోజులు గిన నువ్వు రాకపోతే నీవు అనర్హుడు అవుతావు అన్నది పేర్కొనకపోతే 5 సంవత్సరాలు కూడా రాకుండా ఉండొచ్చు కదా. అవును, అదే జరిగేది. అందువలన అది అందుకని వాళ్ళు ఆ సంప్రదాయం పెట్టారు, అంటే ఆ చట్టంలోనే పెట్టారు. పెట్టినప్పుడు వాటిని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు రా, అటెండ్ కా, నువ్వు 5 నిమిషాలు ఉంటావా, 10 నిమిషాలు ఉంటావా, లేదు ఉండు, ప్రశ్నించు. ఇప్పుడు కూటమి ప్రభుత్వము ప్రశ్నించడానికి ఏమి లేవా అంటే బోలెడున్నాయి. నా అభిప్రాయం అయితే ప్రశ్నించడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి 11 మంది కాదు, 3 చాలు నిలదీయచ్చు, 2 నిలదీయచ్చు. ఈయన ఏంటరా అంటే నాకు మైక్ ఇవ్వరు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నాకు మైక్ వస్తుంది, ఎక్కువసేపు మాట్లాడతా, అన్నీ సిల్లిగా ఉంది ఆయన మాటలు. ఇప్పుడు ఒక ఇష్యూ మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు మైక్ ఎందుకు కట్ చేస్తారు? జనరల్గా స్పీకర్ కంప్లీట్ అయ్యేంత వరకు కంటిన్యూ చేయమని చెప్తూ ఉంటారు. డిస్టర్బెన్స్ అయినప్పుడు కంట్రోల్ చేస్తారు తప్ప ఎవరికైనా ఈవెంట్స్, ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ ఒకడే ఉంటాడు అనుకుందాం, గెలిచి ఉంటాడు, అతనికి కూడా అవకాశం ఇస్తారు. అలాగే ఒక పార్టీ నుంచి ఒకరే గెలిచి ఉంటారు అనుకో, అతనికి కూడా అవకాశం ఇస్తారు. ముందు సీట్లు కూడా ఇస్తారు వాళ్ళకి, బెంచ్లో ముందు సీట్లు కూడా ఇస్తారు వాళ్ళకి. పోయినసారి జనసేన నుంచి ఒకళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఇచ్చారు కదా, ముందు సీట్లు కూడా ఇస్తారు, వెనక సీటు కూడా ఇవ్వరు. ఈయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ముందు సీట్లోనే కూర్చోవచ్చు, ముందు సీటే ఇస్తారు. ఆయన ఏం అభ్యంతరం ఉండదు అక్కడ, కూర్చోండి ముందు సీట్లో కూర్చుంటాడు. మీ వాళ్ళందరూ ఒక సైడ్ ముందు సీట్లో కూర్చో. ఇప్పుడు ముందు చంద్రబాబు నాయుడు గారు ముందు సీట్లో కూర్చోలేదా? వెనకాల కూర్చుంటారు కదా. అసెంబ్లీలో ప్రశ్నించడానికి ఛాన్స్ పోగొట్టుకొని మేము బాయ్కాట్ చేస్తాము అని ఆ కారణం సిల్లిగా ఉంది. అది ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని.